హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాక్ ఆఫ్ ద సినిమా. హాయ్ రా. హాయ్. ఏంటి మళ్ళీ ఈరోజు టాపిక్? ఇవాళ టాపిక్ ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య ఎలాంటి వరల్డ్ వార్ జరుగుతుందో, మైత్రికి దేవికి మధ్య అలాంటి ఫ్యాన్ వార్ జరుగుతుంది. ఏంటది? రీసెంట్ గా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ ఓన్లీ సాంగ్స్ మాత్రమే కంపోజ్ చేశాడు కదా, ఇక తమన్ని బీజిఎం కంపోజ్ చేయడానికి తీసుకున్నారు. సో దేవిశ్రీ ప్రసాద్ ని మైత్రి వాళ్ళే బీజిఎం ఇవ్వకుండా మ్యూజిక్ నుంచి తప్పించారని టాక్ ఉంది. అదేం లేదురా, దేవిశ్రీ ప్రసాద్ ఎల్లమ్మ మూవీలో హీరోగా యాక్ట్ చేస్తున్నాడు కదా, మ్యూజిక్కి యాక్టింగ్కి టైం మేనేజ్ చేయలేక ఆ మూవీకి బీజిఎం ఇవ్వలేకపోయాడు అంతే. బట్ టాక్ మాత్రం మైత్రి మూవీకి దేవికి మధ్య ఏదో ఇన్సైడ్ వార్ జరుగుతుందని టాక్ ఉంది. అండ్ లాస్ట్ టైం పుష్ప మూవీకి కూడా ఇలాగే జరిగింది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇచ్చినా మళ్ళీ తమన్ హెల్ప్ తీసుకున్నారు మైత్రి వాళ్ళు. అండ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా దేవిశ్రీ ప్రసాద్ మైత్రి మూవీ మేకర్ రవిపై మీకు కంప్లైంట్స్ ఎక్కువై నా మీద అని కొంచెం హార్ష్గానే రియాక్ట్ అయ్యాడు. మీరేమో నేను మా టైంకి పాట ఇవ్వలేదు, టైంకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదు, టైంకి ప్రోగ్రామ్ రాలేదు, ప్రతిదీ నాకు నా మీద మీకు చాలా ప్రేమ ఉంది నా మీద. కానీ ప్రేమ ఉన్నప్పుడు ఏంటంటే కంప్లైంట్స్ కూడా ఉంటాయి. కానీ నా మీద ప్రేమ కంటే మీకు కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి ఏంటో అర్థం కాదు. ఇప్పుడు కూడా మీరు వచ్చిన ఏమన్నారు, రాంగ్ టైమింగ్ సార్, లేట్. నేనేం చేయను సార్, ఇవన్నీ సెపరేట్గా అడిగినప్పుడు పెద్ద కిక్ ఉండదు, ఇలా అడిగేసేయలే. నేను ఎప్పుడంతే ఓపెన్.